నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాలు. వీళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి, చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలనో అర్థం కాదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళైతేనేమో సరే, వాళ్ళ పరిస్థితి వేరు. మరీ లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా వేరే. కానీ ఈ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకు ఎన్ని కష్టాలు ఉంటాయంటే నిజంగా చెప్పుకోలేని పరిస్థితి అండి వాస్తవానికి. కాబట్టి దయచేసి కారు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, మేస్త్రి పని చేసుకునేవారు కావచ్చు, ఇంకా ఏదేదో చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ మా అంటే ఒక 20-25 హైయెస్ట్గా అంటే ఒక 30,000 సంపాదిస్తారు అనుకుందాం. ఈ హైదరాబాద్ సిటీలో ఉన్నవారికి 30,000 రూపాయలు కూడా ఏం సరిపోవు. నిజంగా చెప్పాలంటే కనీసం మినిమం 50 నుంచి పైనే ఉండాలి. ఈ 20-30,000 సంపాదించే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇంచుమించు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కానీ 8,000 నుంచి 10,000. మరి వాళ్ళ ఖర్చులు ఇంచుమించు ఇంట్లో తక్కువ అనుకున్నా నెలకు ఒక 5,000 రూపాయలు కిరాణా సంబంధించిన ఖర్చులు. ఇంకా స్కూల్ పిల్లలని, ఇంకా హాస్పిటల్ ఖర్చులని, ఈ ఖర్చులని, ఆ ఖర్చులని, ఎవరన్నా చుట్టాలు వచ్చారు, పక్కాలు వచ్చారు, ఇంకా మన ఏదేదో ఖర్చులు, చెప్పలేని ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇంచుమించు అయ్యొక 5,000 వేసుకోండి. తక్కువ ఏముంది, 10,000, 5,000, 5,000, 20,000 అయ్యే పైన. అది 20,000 సంపాదించిన వాళ్ళకైతే ఇంకా రూపాయి మిగిలదు, అంతే. సరే, 25 నుంచి 30,000 సంపాదించుకునే వాళ్ళకు 5 నుంచి 10 మిగులుతుండొచ్చు. కానీ అవి కూడా చెడట్లు అట్లా ఏమన్నా మనకు సిగరెట్లు, మాటికి ఛాయ్లు, సమయం సందర్భం లేకుండా మందు ఇలాంటి తాక్కుంటూ జల్సాలు చేసేవారికైతే ఇంకా మితంగా నెలకు 5-10,000 అప్పే తప్ప ఒక రూపాయి అయితే మిగలదు. కాబట్టి మనం దయచేసి మనం ఎంత సంపాదిస్తాం దాని తగ్గట్టే మెదులుకొని ఎక్కువ ఆశపడకుండా ఉన్నంతలోనే మెదులుకొని వృధా ఖర్చులు చేయకుండా, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా. ఎందుకంటే వేస్ట్ ఖర్చులు బోలెడు డబ్బులు, అవి మనకు అవే మనల్ని ఎంతో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వేస్ట్ ఖర్చులు పెట్టే పైసలు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా అవేదో పిల్లల కోసం ఆలోచించి మనం ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే ఎంతో కొంత భవిష్యత్తులో పిల్లలకు అవసరం వస్తాయి. ఈ జీతాలతోని మనమైతే పెద్ద ల్యాండ్లు కొనలేము, పెద్ద ఇల్లు కట్టలేము. కానీ సరే, మన టైం బాగుంటే, మన తెలివి బాగుంటే, ఏదైనా లక్కు కలిసి వస్తే ఏమైనా జరుగుతుండొచ్చు. అది మనం చెప్పలేము దానికి. మనం మాత్రం ఈ సాలని జీతభత్తాలతో మనం బతుకులు మాత్రం వేస్ట్ ఖర్చులు దయచేసి పెట్టకండి. అనవసరంగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మనకు పండుగలు ఉంటాయి, మధ్యలో అవి ఇవి ఉంటాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనం ఎంత సేవ్ చేసుకొని, ఎంత కంట్రోల్గా ఉండి, ఎంత సమయం సందర్భాన్ని బట్టి తప్ప మిగతాగా వేస్ట్ ఖర్చులు అస్సలు పెట్టకండి దయచేసి. ఎందుకంటే మన భవిష్యత్ ఖరాబ్ అయిపోతుంది, మన టైం కూడా సరిపోదు. మనం కొంచెం ఏజ్ మీద ఉన్నప్పుడు మనం ఏదేదో చేసుకుంటూ రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, తర్వాత చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని వేస్ట్గా వాళ్ళు వీళ్ళు చెడగొట్టేటోళ్ళ దోస్తాన్ని కూడా పట్టి తిరగకుండా మనం మంచిగా మనదేందో మనం చూసుకొని, మనం సేవ్ చేసుకొని పిల్లల భవిష్యత్తు, మన ఫ్యామిలీ భవిష్యత్తు చూసుకుంటే బాగుంటుంది. తర్వాత సమయం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. సమయం అయిపోయిన తర్వాత నీకు టైం కూడా ఉండదు సంపాదించడానికి. మనకు మీదంగా హెల్త్ ఇష్యూలు కూడా వస్తుంటాయి, ఏదేదో జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా మనకు టైం ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి. పెద్దగా సంపాదించుకోకుండా కానీ మనము కష్టపడడానికి ఫలితంగా ఉండేటట్టు వేస్ట్ ఖర్చులు, వృధా ఖర్చులు పెట్టకుండా మరీ చెప్తున్నా నేను. ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చు పెడితే దాని విలువేందో తర్వాత తెలిసి మళ్ళీ బాధపడే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి మీరందరూ మంచిగా ఉన్న దాంట్లో సర్దుకొని, వచ్చిన జీతంతో సర్దు పెట్టుకొని, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరూ బాగుండాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక
ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.